హాయ్ అండి. ఇంట్లో మెంతి కూర ఉన్నప్పుడు ఎప్పుడు కర్రీ పప్పే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెంతి కూరని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా తరిగి పెట్టుకోండి. మెంతి కూర అంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒక కప్పు మెంతి కూర సరిపోతుంది అని ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. 2 కప్పుల మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని తీసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను కలర్ కోసం. తర్వాత హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ వాముని కూడా వేసుకుంటున్నాను. వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంక అందుకని ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నల్ల నువ్వులు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనెను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసిన మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే పిండి మంచిగా నానుతుంది. పైనుంచి కొద్దిగా పిండి ఎండిపోకుండా కొద్దిగా నూనెని పోసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకుంటే పిండి మనం పక్కన పెడతాం కదా, అది ఎండిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం కొద్దిగా నూనెని అప్లై చేసుకుంటే మనం చేసేవి కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. అలా 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత తీసి మరోసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఆయిల్ వేసాం కాబట్టి పిండి డ్రై అవ్వలేదు, మంచిగా మెత్తగా అయిపోయింది పిండి అంతా. ఇప్పుడు కొద్దిగా ముద్దల్లాగా ఉండల్లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, మన చపాతీకి ఎంత కావాలో చూసుకొని, మీకు చపాతీ పెద్దది కావాలా చిన్నది కావాలా చూసుకొని ఆ సైజుకి తగ్గట్లుగా ఇలా ఉండలుగా చేసుకోండి. పిండి అంతా ఇలా ఉండలుగా చేసుకుంటే మళ్ళీ ఉండలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను ఒకేసారి ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా అనుకొని తర్వాత మనం పొడి పిండిలో ఒత్తుకొని ఈ విధంగా మనము చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మనము మెంతికూర వేసి చపాతీలు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా హెల్తీ కదా. మామూలుగా పిల్లలు మనము ఆకుకూరలు పెట్టినప్పుడు తినరు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ విధంగా రోటీలో వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అందులో మనం మసాలాలు వేసాం కాబట్టి పిల్లలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండకుండా. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆకుకూర ఉన్నప్పుడు ఎప్పుడు కర్రీ పప్పు కాకుండా ఈ విధంగా కూడా చేసి చూడండి. పిల్లలకి కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. మొత్తం అన్నీ అదే విధంగా చపాతీలాగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఆకుకూరని పిల్లలకి రోజు ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటారు కదా. ఇప్పుడు వర్షాకాలం కూడా అందులోనూ ఇంకా ఇలా మెంతికూర పెడితే కూడా చాలా మంచిది. పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం అంతా ఇలా రుద్దేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీలాగా చేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని స్టవ్ మీద మనం ఏ పెనం మీద అయితే చపాతీ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పెనాన్ని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకోవాలి. చపాతీని వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఎమ్మటే నూనె కానీ నెయ్యి కానీ వేయకూడదు. ఫస్ట్ చపాతీ 2 వైపులా మంచిగా దూరగా కాల్చుకున్న తర్వాత ఆ తర్వాతే మనం నూనెను వేసుకోవాలి. ఎమ్మటే నూనె వేస్తే చపాతీలు సరిగ్గా వేగవన్నమాట. అందుకని మంచిగా 2 వైపులా మంచిగా వేగిన తర్వాత వేసుకుంటే చపాతీలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులా కొంచెం కాలిన తర్వాత ఆ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంచిగా ఇలా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, మనం పసుపు వేయడం వల్ల కొద్దిగా ఇలా ఎల్లో కలర్ లాగా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇలా అక్కడక్కడ గ్రీన్గా ఇలా ఎల్లో కలర్ లాగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కదా. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులా అంతా మీడియం మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకుంటే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. ఈ విధంగా మన కర్రీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మేతి పరాటాలు రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్
చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.